ఆ తాటికి వేసుకుంటున్న సమయంలో పైనుంచి కట్లు కడుతున్నాం, ఇల్లు ఇలాగ ఉంటుంది. ఆ కట్లు కడుతున్న సమయంలో కట్టు జారిపోయి పైనుంచి గోడ మీద పడుతుంటే, చిన్న గోడ ఉందండి, పెద్ద గోడ కాదు అది. ఆ గోడ పడుతుందోటే కానీ లోపల లివర్ పగిలిపోయి లివర్ ఇలా ఇడిపోయింది. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు అన్నారు మేమేం చేయలేమండి అంటే 2 చేతులు పెట్టి దండం పెట్టాను. తీసుకెళ్తుంటే ఏంటి ప్రభావ నా బతికేలాగైపోయింది, నా జీవితకాలం నేను ఇలాగే బతకాలా, ఇలాంటి జీవితం వద్దు ప్రభావ తీసుకో. ఆ షవరింగ్ వచ్చేసి మొత్తం ఆపరేషన్ 3 ముక్కల కింద ఇడిపోయిందండి. ఇలాంటి ఆపరేషన్, ఈ ఆపరేషన్ 3 ముక్కల కింద ఇడిపోయింది. బ్లేడ్ పొట్టలోనే ఉంచేసి ఆపరేషన్ చేశారు. కళ్ళేమో పచ్చకొచ్చేసింది, నీళ్ళు కాసి ఎత్తంట పోసిందంట. ఆ పోసిన సమయంలో పిల్లలు చచ్చిపోయింది. అంటే మనిషి అయితే ఉంది కానీ మనిషి అయితే బిగిసిపోయింది. ఎందుకు నేను ఏం చేసింది, దేవుడు ఏం లేదు, దేవుడు అన్నీ కూడా మర్చిపోతాడని చెప్పేసి దేవుడిని తిట్టేస్తున్నాను పెట్టుకుని. ఒక మాంత్రికుడు చెప్పాడు నాకు ఒకసారి, మీరు నమ్ముచున్న దేవుడు గొప్పడే కానీ మీరు నమ్మేవారు ఒట్టోళ్ళని చెప్పన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ముందుగా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవునికి, నిన్ను నన్ను ఈ సృష్టినంతా నడిపిస్తున్న దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమునకే స్తుతియు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. అలాగే నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నా యొక్క దగ్గరకు వచ్చిన జోషన్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నాది నర్సాపురం మండలం, నర్సాపురం గ్రామం అండి. మధ్య చిన్ననాటి నుంచి కూడా దేవుని యొక్క సేవా పరిసరలో అనగా అనేక ఊర్లకి వెళ్ళిన తబలాలు వాయిస్తూ ఉండేవాడిని. దేవుని పాటలకి తబలా వాయిస్తూ ఉండేవాడు. దేవుని పాటలకి తబలా వాయిస్తూ ఉండేవాడిని. చాలా చోట్లకి విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, వానపాముల ఇలాంటి ఊర్లోని తబలాలు వాయిస్తూ ఉండేవాడిని. అప్పుడు మీ వయసు ఎంతండి? ఇప్పుడు నా వయసు దగ్గర 18 ఇయర్స్, 18 సంవత్సరాలు ఉంటుంది. ఆ సంవత్సరం అలాగే నేను దేవుని యొక్క పరిసరలో వాడబడుతూ ఉండేవాడిని. అలా ఉంటున్న సమయంలో ఉంటున్నా కొన్ని సమయంలో మాకు నర్సాపురంలో నూతనంగా గృహం కట్టుకుంటున్నామండి. ఆ నూతన గృహం కట్టుకుంటున్న సమయంలో మాకు ఉండటానికి కావాలని చెప్పేసి వెనకాల తాటికిల్లు ఒకటి వేసుకుంటున్నాం. ఆ తాటికిల్లు వేసుకుంటున్న సమయంలో పైనుంచి కట్లు కడుతున్నాం, ఇల్లు ఇలాగ ఉంటుంది. ఆ కట్లు కడుతున్న సమయంలో కట్టు జారిపోయి పైనుంచి కింద పడిపోయిన సమయంలో అండి నాది మనిషిని అయితే ఉన్నానికి లివర్ పగిలిపోయింది. పడుతుంటే చిన్న గోడ ఉందండి, గోడ మీద పడిపోయా. ఆ పైనుంచి గోడ మీద పడుతుంటే, చిన్న గోడ ఉందండి, పెద్ద గోడ కాదు అది. ఆ గోడ పడుతుందోటే లివర్ పగిలిపోయింది. మనిషిని అయితే ఇదంతా పానొద్దని పరిస్థితి అంతా, కానీ లోపల లివర్ పగిలిపోయి లివర్ ఇలా ఇడిపోయింది. లివర్ ఇడిపోయి లోపల లివర్లో నుంచి మొత్తం బ్లడ్ అంతా కూడా పాయిజన్ అయిపోయింది. మొత్తం అంతా బ్లడ్ పాయిజన్ అయిపోయి మనిషిని బ్రతకనమాట. అండ్ నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ కుర్రోడు బతుకు చచ్చిపోతాడని చెప్పన్నారు. అప్పుడు నన్ను నర్సాపురం హాస్పిటల్ అని తిప్పారు. ఏ హాస్పిటల్ కూడా బతకడో తీసుకెళ్ళిపోండి అని చెప్పన్నారు, బ్రతకడని చెప్పన్నారు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు కలిపి కాకినాడ జనరల్ హాస్పిటల్ ఎవరో డాక్టర్ గారు చెప్పారండి, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పేసి. ఆ కాకినాడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు మా వాళ్ళు. కానీ వెళ్ళాము, అక్కడికి వెళ్తుంది అక్కడ డాక్టర్లు అందరూ కూడా, అది 2006 సంవత్సరం అండి, డాక్టర్లు కూడా సమ్మె చేస్తున్న సమయంలో ఇంకేంటంటే మా వాళ్ళు కంగారు పడిపోయారు. ఏంటి వీడికి ఎలా అయిపోయింది, ఇక్కడ సమ్మె చేస్తారని చెప్పంటే ఆ సమయంలో ఎవరు వచ్చేవారు నిమ్మనీరు వచ్చి లెగ్గొట్టారండి ఆ డాక్టర్లందరూ. అప్పుడు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. లోపల తీసుకెళ్లారు. మనిషిని చూస్తాను, అప్పటికి మనిషిని ఉన్నాను కానీ మనిషిని చూస్తున్నాను కానీ నా పరిస్థితి ఏం బాగోలేదండి, అసలే చనిపోతాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు అడిగారు, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు అన్నారు మేమేం చేయలేమండి అంటే 2 చేతులు పెట్టి దండం పెట్టాడు. డాక్టర్ గారు 2 చేతులు పెట్టి దండం పెట్టాడు. అయినా డాక్టర్ గారు అన్నారు ఏమంటే మీ అబ్బాయి చనిపోయినా ఏమైనా మాకు బాధ్యత కాదని సంతకం పెట్టమన్నారు. కానీ ప్రియమైన సోదరులారా, మీకు నేను హృదయపూర్వక చెప్తున్నాను, మనం అనుకుంటాం ఈ లోక సంబంధమైన డాక్టర్లు చేస్తారనుకున్నా కానీ డాక్టర్లు ఏమీ చేసేది, కానీ యేసయ్య చేసేది. చూడండి, ముందు మీరే వెళ్ళినా సరే ఏమంటారు కదా, ముందు ప్రతి డాక్టర్ కూడా నువ్వు మా ఈ బిడ్డకి ఏమైనా అయితే ఏమైనా సరే నాకు సంబంధం నుంచి డాక్టర్ పెట్టు, కానీ మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే డాక్టర్ కంటే పరమ డాక్టర్ ఉన్నాడు, ఆ యేసయ్యను ఆశ్రయించాలి వెళ్ళారు. కానీ మా నాన్నగారు అన్నారు కానండి, నా పరిస్థితి ఎలా ఉందంటే బతకలని చెప్పన్నారు. ఆ సమయంలో చూడండి ఇంకా దేవుడే చేస్తాడు. ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని పరిశీలనలో వాడబడుతూ ఉన్నాడు కనుక వీడికి దేవుడు అన్యాయం చేయడం చెప్పి మా నాన్నగారికి నమ్మకం అండి. తీసుకెళ్ళి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. 28 రోజులు అండి ఆపరేషన్ కోసేశారు. 28 రోజులు ఐసీ రూమ్లో పెట్టారు. కానీ కుట్లు వేసిన కుట్లని మొత్తం ఇప్పేశారు, మొత్తం అతికిపోయిన తర్వాత 29వ రోజు తీసుకెళ్ళి జనరల్ రూమ్లో వేసారండి. జనరల్ రూమ్లో వేస్తున్న సమయంలో అండి మనిషిని అయితే ఉన్నాను, కానీ అప్పుడు దాకా పడుకున్న మనిషిని ఇప్పుడు పాస్పోర్ట్స్ని సంచి పెట్టారు, సంచి తీసేశారు. ఇప్పుడు పాస్పోర్ట్స్ని
లెగుతున్న సమయంలో నా బతికి ఎలా ఉందంటే మనిషిని లెగలేకపోతున్నాను. యువతలకు మనిషి పట్టుకుని తీసుకెళ్తుంటే ఏంటి ప్రభావ నా బతికి ఇలాగైపోయింది, నా జీవితకాలం నేను ఇలాగే బతకాలా, ఇలాంటి జీవితం వద్దు ప్రభావ, తీసుకో, ఇలాంటి జీవితం నాకు వద్దు ఎంత అని చెప్పేసి ఎంతో ఏడ్చానండి. ఏడుతున్నాను. తీసుకెళ్లారు, మాస్ పోషన్ తీసుకొచ్చి వచ్చి ఇంకా మంచం పడుకున్నాను. తీసుకొచ్చారు, మాస్ పోషన్ తీసుకొచ్చాను, పడుకున్నాను. మళ్ళీ మంచం పడుకున్న సమయంలో ఇదే ఏడుపండి, ప్రభా ఏంటి ప్రభా నా బతికిలాగైపోయింది, నేను ఏం చేశాను, నేను బ్రతుకున్నంత కాలం నీ సేవలోనే వాడబడ్డా, ఎన్నో ఊర్లు తిరిగి సేవ తపలాలు వాయించాను, నా బతికిలాగైపోయింది ఏంటి ప్రభా అని చెప్పేసి ఏడుస్తానండి. సోదరులారా, ఎంత భయంకరంగా ఏడుస్తానంటే ఆ యొక్క మరణ పడకల్లో ఉండి పడుకుని, ప్రభువా నా కాలు ధర పలానా తప్పు చేసి నేను అవమానపరచంతండి, నన్ను తప్పు క్షమించిన పాపం తొలగించని చెప్పి, అలాగే నా మోకాళ్ళ ద్వారా చేసిన చెప్పి నా చేతుల ద్వారా నా క్రియలతో నా కారణం ప్రతి ఒక్క అవయవాన్ని తెలుసుకున్నానండి. ప్రతి ఒక్క అవయవాన్ని తెలుసుకుంటూ ప్రభా పలానా తప్పు చేశానయ్యా, నేను అవమాన తప్పు చేసిన పాపం తొలగించి ప్రభా ఇట్లాంటి బ్రతికతో తీసుకో ప్రభా అని చెప్పేసి ఎంతో భయంకరంగా ఏడిచానండి. ప్రియమైన దేవుని అప్పుడు ఆ సమయంలో అనుకున్నా, ప్రభా నేను బ్రతికితే నీ సేవ చేస్తా, లేకపోతే నాకు ఈ జీవితం తీసుకో, నేను బ్రతుకుంటే నీ సేవ చేస్తానని చెప్పేసి దేవుని దగ్గర అడిగితే సమయంలో మీకు అనిపించిందండి, దేవుని పాటలు పాడుతున్నాను, దేవుని పరిచర్యలో తబలా వాయిస్తున్నాను, ఎందుకు నా జీవితం ఇలా అయిందని అడిగానండి. ప్రభా నేను సేవలో వాడబడుతున్నాను, ఎంతగా చేశాను, నా బతికిలాగైపోయిందని చెప్పేసి అడిగానండి. అడిగిన తర్వాత ప్రభా ఇలాగైతే ఈ జీవితం నాకు వద్దు, తీసుకో అని చెప్పేసి అలాగే ఏడుతూ ప్రార్థించే షవరింగ్ వచ్చేసింది. షవరింగ్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ నా కన్నీలాగి కింద పడినాయో ఆ షవరింగ్ వచ్చేసి మొత్తం ఆపరేషన్ 3 ముక్కల కింద ఇడిపోయిందండి. ఇలా మొత్తం 3 ముక్కల కింద ఇడిపోయింది. ఆపరేషన్ మొత్తం ఇడిపోయింది. 3 ముక్కల కింద ఇడిపోయిందండి. ఇడిపోయి